మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ కి ఐబిడి అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటామండి. దీంట్లో రెండు రకాలు ఉంటాయి, అల్సరేటివ్ కొలైటిస్ అండ్ క్రాన్స్ డిసీజ్ అన్నమాట. తెలుగులో దీన్ని పేగుపూత వ్యాధిగా చెప్పుకోవచ్చు. సో మనం ఒక 15-20 ఏళ్ళు బ్యాక్ చూసినట్టయితే ఇండియాలో ఐబిడి అని అసలు ఉండదు అనే ఒక అపోహ ఉండేది. కానీ ఇప్పుడు ఈ 15-20 ఇయర్స్ లో ఏమైందంటే ఇండియాలో ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేది ఆల్మోస్ట్ సెకండ్ హైయెస్ట్ ఇన్ ద వరల్డ్ లాగా తయారవుతుంది. సో దీనికి ఎందువల్ల అవుతుంది, ఈ పేగుపూత వ్యాధి ఎందుకు వస్తుంది చూసినట్టయితే మల్టిపుల్ రీజన్స్ అండి. కామన్ గా మన లైఫ్ స్టైల్ చేంజెస్, ఈ మధ్యకాలంలో చాలా వెస్టర్నైజ్ లైఫ్ స్టైల్ ఉండడము, మన ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, అనేక రకమైన కల్తీ ఫుడ్ తీసుకోవడము, దీనివల్ల ఏంటంటే మనలో ఉన్న బ్యాక్టీరియా మన గట్కి ఇన్ఫ్లమేషన్కి తోడ్పడుతుంది. అబ్నార్మల్ ఇమ్యూనిటీ అగెనెస్ట్ ఇంటెస్టైనల్ మ్యూకోజా అని చెప్పుకోవచ్చు, అబ్నార్మల్ ఇమ్యూన్ రెస్పాన్స్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో దీనివల్ల ఆ ఇమ్యూనిటీ అనేది మన ఇంటెస్టైనల్ లైన్ని డ్యామేజ్ చేసి దానివల్ల ఐబిడి వచ్చే అవకాశం ఉంటుంది. సో దీని లక్షణాలు ఏం చూసినట్టయితే ఎవరికైనా కూడా ఎక్కువగా విరోచనాలు అవడము, ఎక్కువ బ్లడ్ మోషన్స్ అవడము, కొంతమందికి విపరీతమైన కడుపు నొప్పి రావడం, వెయిట్ లాస్ అవడము, వామిటింగ్ అవడము, చిన్నపిల్లలు అయితే ఎదుగుదల ఎఫెక్ట్ అయ్యి గ్రోత్ రాకపోవడము, వీళ్ళు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఐబిడి ఉందా లేదా అని టెస్టులు చేసుకోవడం అవకాశం అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఏ విధంగా కనిపెట్టవచ్చు మనం ఐబిడి అని చూసినట్టయితే ముఖ్యంగా కొలనోస్కోపీ టెక్నిక్ ద్వారా ఈ ఇంటెస్టైనల్ ఇన్ఫ్లమేషన్ అల్సర్స్ ఏవైతే ఉంటే కనిపెట్టి దాన్ని బయాప్సీ చేయడం వల్ల ఐబిడి కన్ఫర్మ్ చేయొచ్చు. ఒక్కోసారి చిన్న పేగులు ఉంటున్నాయి అల్సర్స్, పెద్ద పేగులు ఉండవు అనమాట, స్మాల్ బౌల్ క్రోన్స్ అంటారు. సో అది కనిపెట్టడానికి కూడా అనేక రకమైన అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చాయి. స్మాల్ బౌల్ ఎంట్రోస్కోపీ అని కానీ, సిటీ ఎంట్రోగ్రఫీ కానీ, ఎంఆర్ ఎంట్రోగ్రఫీ చేయడం వల్ల ఆ ఇంటెస్టైనల్ అల్సర్స్ గుర్తించి మనం దీన్ని వ్యాధి నిర్ధారణ చేసి దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంటుంది. దీంట్లో ఈ ట్రీట్మెంట్లో ముఖ్యంగా ఏంటంటే టైం అండి. అంటే చాలా మంది ఐబిడి డయాగ్నోజ్ అవ్వడంగానే చాలా టైం వేస్ట్ చేస్తుంటారు. మేము ట్రీట్మెంట్ తీసుకోము, మాకు మందులు నచ్చవు, మాకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మందులు, ఇవన్నీ కారణాల వల్ల ట్రీట్మెంట్ అనేది చాలా డిలే అవుతుంటాయి. ఈ డిలే ట్రీట్మెంట్ అనేది చాలా డేంజరస్ అండి ఐబిడి పేషెంట్స్ కి. టైమ్ ఈజ్ గోల్డ్ అని చెప్తాం. ఐబిడిలో ఏంటంటే ఎందుకు అని చూసినట్టయితే ఐబిడి ఇనిషియల్ గా స్టార్ట్ అయినప్పుడు ఇన్ఫ్లమేటరీ స్టేజ్ లో ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు దెబ్బ తగిలింది అనుకోండి, వాపు వస్తుంది, అది ఇన్ఫ్లమేటరీ స్టేజ్ అనమాట. అది మనం అట్లాగే నెగ్లెక్ట్ చేస్తాం, ఏమవుతుంది, చర్మము మానిపోయి స్కారింగ్ తయారవుతుంది. అంటే మన చర్మం గట్టిగా మందంగా తయారవుతుంది, స్కారింగ్. అదే ఇంటెస్టైన్ లో కూడా అల్సర్స్ మొదలైనప్పుడు మనం ఇన్ఫ్లమేషన్ స్టేజ్ లో కంట్రోల్ చేయనట్టయితే ఆ ఇన్ఫ్లమేషన్ లీడ్ అయిపోయి స్కారింగ్ అయిపోయి స్ట్రిక్చర్ ఇంటెస్టైన్ మూతపడడం జరుగుతుంటుంది. ఇది ఫర్దర్ గా దారితీసి కొంతమందికి ఫిస్ట్ లాగా మారే అవకాశం ఉంటుంది. సో మనం ఈ ఇంటెస్టైనల్ ఇన్ఫ్లమేషన్ ఆ ఇన్ఫ్లమేటరీ స్టేజ్ లో గుర్తించినట్టయితే మనం వాడే ట్రీట్మెంట్ చాలా బాగా రిజల్ట్స్ ఉంటాయి. వేరే మనము స్కారింగ్ అయ్యి స్ట్రిక్చర్ అయ్యి ఫిస్ట్ వరకు దారి తీసినట్టయితే మనం ఇచ్చే ట్రీట్మెంట్ తో కూడా అంత గొప్పగా ఉండవు అనమాట. సో ఐబిడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఐబిడి స్పెషలిస్ట్ అండర్ గైడెన్స్ లో టెస్టులు చేయించుకోవడము, వ్యాక్సినేషన్ చేయించుకోవడం రెగ్యులర్ గా, ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ప్రివెంటివ్ స్ట్రాటజీగా వ్యాక్సిన్స్ కూడా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. తీసుకోవడంతో పాటు అప్రోప్రియట్ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు. చాలా మంది వచ్చి సార్ మాకు ఐబిడి ఉంది కానీ మాకు మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని భయపడుతున్నామంటారు. కొంతవరకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం సహజం అండి, బట్ సైడ్ ఎఫెక్ట్స్ చూసినట్టయితే మెడిసిన్స్ వల్ల లెస్ దెన్ 5% అని చెప్పుకోవచ్చు. కానీ మనం జబ్బు నెగ్లెక్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఆ జబ్బు వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో 50% అని చెప్తాం. సో ఆ 50% ఎక్కువ, 5% ఎక్కువ, మనం 5% యాక్సెప్ట్ చేసి మనం ట్రీట్మెంట్ చేసినట్టయితే ఈ 50% బారి నుండి తప్పించుకోవచ్చు అనమాట. ఈ మధ్యకాలంలో గట్ బూస్టింగ్ ఫుడ్ అనేది చాలా ఎక్కువగా వింటున్నాము. సో ఇది చూసినట్టయితే చాలా మంది యూత్లో కానీ వీటిలో కానీ చాలా అవేర్నెస్ పెరిగింది అనమాట. అంటే ఏ ఫుడ్ తీసుకుంటే మన డైజెస్టివ్ హెల్త్ బెటర్ అవుతుంది దాని మీద అనేక రకమైన రీసెర్చ్ రావడం జరుగుతుంటుంది. సో ఈ రీసెర్చ్ లో ముఖ్యంగా గట్ మైక్రోబయోమ్ అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గట్ మైక్రోబయోమ్ అంటే ఏంటంటే స్మాల్ ఇంటెస్టైన్ లో కానీ లార్జ్ ఇంటెస్టైన్ లో కానీ అనేక ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా మనకు నార్మల్ గా ఉంటుందన్నమాట. సో ఇంతకుముందు మనకు అసలు తెలియదు, ఈ బ్యాక్టీరియా అనేది తెలియదు అనమాట. ఈ మైక్రోబయోమ్ అనేది దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ లార్జెస్ట్ ఆర్గాన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకు బ్రెయిన్ ఎట్లా ఉందో, హార్ట్ ఎట్లా ఉందో, గట్ మైక్రోబయోమ్ కూడా ఒక పెద్ద ఆర్గాన్ గా చెప్పుకోవచ్చు. సో మనం తినే ఫుడ్ వల్ల ఈ గట్ మైక్రోబయోమ్ ఎఫెక్ట్ అయినట్టయితే ఆ గట్ మైక్రోబయోమ్ వల్ల మనకు డైజెస్టివ్ హెల్త్ కానీ ఇతర అవయవాల హెల్త్ కూడా స్టార్టింగ్ ఫ్రమ్ మెంటల్ హెల్త్ కానీ ఫిజికల్ హెల్త్ కానీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఏ ఫుడ్ తీసుకుంటే మన గట్ హెల్త్ బెటర్ అవుతుందని చూసినట్టయితే ముఖ్యంగా దీన్ని ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ గా డివైడ్ చేసుకోవచ్చు. ప్రీబయోటిక్స్ అంటే ఏంటంటే మన మైక్రోబ్యాక్టీరియా అయితే బ్యాక్టీరియా అయితే ఉందో స్టమక్ లో కానీ ఇంటెస్టైన్ లో కానీ దీనికి ఒక రకమైన ఫుడ్ లాగా అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైబర్ డైట్ తీసుకున్న వాళ్ళకి ఆ ఫైబర్ అనేది వెళ్ళి మైక్రోబ్యాక్టీరియా ఫుడ్ లాగా వ్యవహరించి హెల్తీ బ్యాక్టీరియాని కన్వర్ట్ చేస్తుంది. ఆ హెల్తీ బ్యాక్టీరియా కన్వర్ట్ చేయడం వల్ల అనేక రకమైన హెల్త్ఫుల్ కెమికల్ ప్రొడ్యూస్ అయ్యి అది మన ఇంటెస్టైన్ హెల్త్ కానీ అదే జనరల్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ కి బ్యాలెన్స్ ఉండడానికి తోడ్పడుతుంది. ఇవే కాకుండా ప్రోబయోటిక్ అంటాం అనమాట. అంటే ఈ ప్రోబయోటిక్ అంటే ఆ ప్రోబయోటిక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా. ఇంతకుముందు ఏమనుకున్నాం మనం, ప్రీబయోటిక్ అనేది బ్యాక్టీరియా ఫుడ్ అనుకున్నాం. ప్రోబయోటిక్ అంటే ప్రోబయోటిక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా. ఆ హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా కన్జ్యూమ్ చేయడం వల్ల ఇంటెస్టైన్ లైనింగ్ లో హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా పెరిగి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా తగ్గి దానివల్ల
మన గట్ హెల్త్ పెరగడం జరుగుతుంటుంది అనమాట. సో ఈ ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ మనకు న్యూ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఈ గట్ హెల్త్ ఇంప్రూవ్ కి ఈ కాన్సెప్ట్ బాగా పనిచేస్తుంది. సో ఈ ప్రీబయోటిక్స్ ప్రోబయోటిక్స్ అనేటివి అండి న్యాచురల్ చూసినట్టయితే న్యాచురల్ ప్రీబయోటిక్ ఫైబర్ సప్లిమెంట్స్, ఎనీ హై ఫైబర్ డైట్ అంటే వెజిటబుల్స్ విత్ హై ఫైబర్ ఉన్నాయి, చిక్కుళ్ళు కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, లేదంటే అనేక రకమైన ఫ్రూట్స్, ఆరెంజెస్ కానీ బత్తాయిలు కానీ, ఎనీ ఫ్రూట్ విల్ హ్యావ్ హై ఫైబర్ కంటెంట్ అనమాట. సో ఈ నాన్ వెజ్ తక్కువ తీసి ప్రాసెస్ ఫుడ్ మీట్ తక్కువ తిని ఎక్కువగా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి ఈ ఫైబర్ డైట్ ఎక్కువగా వచ్చి అది ప్రీబయోటిక్ గా వ్యవహరించి బ్యాక్టీరియాకి హెల్ప్ఫుల్ గా తోడవుతుంది. ఇవే కాకుండా న్యాచురల్ ప్రోబయోటిక్ ఏదైతే ఉందో మనం ఫెర్మెంటెడ్ ఫుడ్ కానీ న్యాచురల్ గా ఫెర్మెంటెడ్ ఫుడ్ కానీ, కర్డ్ కానీ, కెఫిర్ కానీ ఇట్లాంటివన్నీ తీసుకున్నట్టయితే ఇవి న్యాచురల్ ప్రోబయోటిక్ గా వ్యవహరిస్తాయి. ఈ మధ్యకాలంలో చాలా మందికి అల్ట్రాసౌండ్ చేయడంతో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నట్టు తెలుస్తుంటాయి అనమాట. సో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ రావడానికి అనేక రకమైన కారణాలు ఉంటాయి. ముఖ్యంగా చేసినట్టయితే గాల్ బ్లాడర్ కాంట్రాక్టిలిటీ తగ్గి వాళ్ళకి ఆ పసరు ఏదైతే ఉందో లిథోజెనిక్ బైల్ అంటాం, అంటే అది స్టోన్ ఫామ్ చేసే లక్షణం ఎక్కువ ఉండడం వల్ల ఆ స్టోన్ ఫామ్ అవుతాయి అనమాట. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఏం చూసినట్టయితే సర్జరీ ఒకటే పర్మనెంట్ ట్రీట్మెంట్, దానికి మందులు అనేవి పెద్దగా పనిచేయవండి. చాలా మంది గాల్ బ్లాడర్ స్టోన్స్ రాగానే ఆయుర్వేద మెడికల్ తీసుకోవడము, డిఫరెంట్ మెడికేషన్, ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ తీసుకోవడం చేస్తుంటారు. ఏ మందులు కూడా పనిచేయవండి. గాల్ బ్లాడర్ స్టోన్స్ కి ఓన్లీ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే సర్జరీ. కానీ ఈ సర్జరీ అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుందా అంటే లక్కీగా అవసరం ఉండదండి. దీంట్లో ఏ సిమ్టమాటిక్ గాల్ బ్లాడర్ స్టోన్స్, సిమ్టమాటిక్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అని చెప్పుకుంటాం. గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల ఎవరికైనా తరచుగా రిబ్ కేజ్ కింద పెయిన్ వచ్చినట్టయితే వాళ్ళకి సిమ్టమాటిక్ గాల్ బ్లాడర్ స్టోన్ అంటే బిలియరీ కోలిక్ అంటాం దీన్ని. ఆ సిమ్టమాటిక్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ రిమూవల్ చేసుకోవాలి. కొంతమందికి ఏంటంటే ఆ స్టోన్స్ పెయిన్ తో ఫామ్ అయ్యి గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఇన్ఫెక్షన్ రావడం ఉన్నట్టయితే వాళ్ళకి ఫస్ట్ యాంటీబయాటిక్స్ ఇచ్చి తర్వాత సర్జరీకి వెళ్తాం. సో ఈ స్టేజ్ దాటిన వాళ్ళకి ఏమవచ్చు, ఒక్కోసారి ఆ స్టోన్ జారిపడి బైల్ పైప్ లో పడడం వల్ల అబ్స్ట్రక్టివ్ జాండీస్ అనేది రావచ్చు. సో వాళ్ళకేంటి ఒక సర్జరీ ఒకటి చేస్తే సరిపోదన్నమాట. అప్పుడు మన ఎండోస్కోపీ ద్వారా లోపలికి వెళ్ళి ఈఆర్సిపి అనే ప్రొసీజర్ వల్ల ఆ స్టోన్స్ రిమూవ్ చేసి నెక్స్ట్ స్టేజ్ లో సర్జరీకి వెళ్ళడం జరుగుతుంటుంది. కొంతమందికి ఆ స్టోన్ అనేది బైల్ పైప్ లో స్టక్ అవడం కాకుండా ఇంకా కింది వరకు వచ్చి ప్యాంక్రియాస్ టచ్ అవ్వచ్చు. ప్యాంక్రియాస్ టచ్ అయినప్పుడు ప్యాంక్రియాటైటిస్ వస్తుంది అన్నమాట. సో వీళ్ళకేంటి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడుతుంది, యాంటీబయాటిక్స్ అవసరం పడతాయి, ఫ్లూయిడ్స్ అవసరం పడతాయి. ఇదే కాకుండా ఆ గాల్ బ్లాడర్ పైప్ లో, బైల్ పైప్ లో స్టోన్ ఉన్నట్టయితే దానికి ఈఆర్సిపి అవసరం పడుతుంది, తర్వాత సర్జరీ అవసరం పడుతుంది. సో మనం క్లియర్ గా ఏం చెప్పుకున్నాం, గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల ఏ సిమ్టమ్స్ లేని వాళ్ళు ఉండొచ్చు, ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, జాండీస్ వచ్చే వాళ్ళు ఉండొచ్చు, ప్యాంక్రియాటైటిస్ వచ్చే వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఈ ఒక్కొక్క స్టేజ్ కాంప్లికేషన్ అయిన కొద్దీ ట్రీట్మెంట్ అనేది మల్టిపుల్ ట్రీట్మెంట్స్ అనేది అవసరం కూడా జరుగుతుంటుంది. సో కొంతమంది ఏమంటారు, సార్ మాకు ఇప్పుడు ఎట్లాగో ఏజ్ కూడా తక్కువ ఉంది కదా, ఇప్పుడు ఏమైనా సర్జరీ చేయించుకుంటే ఫ్యూచర్ కాంప్లికేషన్ ప్రివెంట్ చేయొచ్చు అంటే చేయొచ్చు. మెడికల్లీ ఏంటంటే సర్జరీ బికమ్స్ ఆప్షనల్ అన్నమాట. మీకు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి, సిమ్టమ్స్ ఏం లేనట్టయితే సర్జరీ అనేది మీ చాయిస్. అఫ్ కోర్స్ కొంతమందికి ఫ్యూచర్లో ట్రావెల్ ఎక్కువగా చేస్తుండొచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్కి ఎక్కడ పెయిన్ వచ్చినా, కాంప్లికేషన్ వచ్చినా తట్టుకోలేకపోవచ్చు అనమాట. వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ కూడా దగ్గరలో ఉండకపోవచ్చు. అట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా సర్జరీని రికమెండ్ చేస్తాం. ఈ కాంప్లికేషన్స్ ఏ వచ్చినా కూడా సర్జరీ అనేది మీ చాయిస్ లేదు, ఇంకా కంపల్సరీ సర్జరీకి వెళ్ళాల్సిందే ఏ కాంప్లికేషన్ వచ్చినా అని చెప్పుకోవచ్చండి.